ఏంటి ఒకప్పుడైతే కనుక సిస్టమేటిక్గా ఉండేవాళ్ళు కాంట్రాక్టర్లు. నా బాగా గుర్తు కాంట్రాక్టర్ల సంఘాలు వాళ్ళతో కూడా బాగా నేను కవర్ చేశాను సిటీ కేబుల్ నుంచి చూసుకున్నప్పుడు. కార్పొరేషన్ కాంట్రాక్టర్లు లేకపోతే మున్సిపల్ కాంట్రాక్టర్లు అంటాం కదా, వీళ్ళదంతా సంఘాలే ఉండేవి. వాళ్ళప్పుడు పార్టీలకు అతీతంగా ఉండేవాళ్ళు, వాళ్ళు పార్టీలతో సంబంధం ఉండేది కాదు. అది ఒక అసోసియేషన్, వాళ్ళ జేబులోంచి డబ్బులు పెట్టుకునేవాళ్ళు. 10 లక్షలు 5 లక్షలు కోటో 2 కోట్లు అట్లాగా చిన్న రోడ్డు వేస్తే ఇంత డబ్బులు తీసుకోవడం ఇట్లాగా మొదట్లో అట్లా నడిచి, తర్వాత వచ్చేటప్పటికి ఆ కౌన్సిలర్ కార్పొరేటర్ ఉంటాడు కదా, వాడికి ఒక 1% 2% ఇవ్వడం మిగిలింది. అధికారులకు 1% 2% ఇచ్చి నాకు 1% ఏంటి అని చెప్పేసి వీళ్ళు బేరాలు ఆడితే ఇద్దరికి 2% అయింది. ఆ తర్వాత ఇద్దరికి 5% అయిపోయింది. ఇప్పుడు ఏంది అంటే పని 10 లక్షల రూపాయలది ఉంటే 40 లక్షలు రాసుకో, చివరికి నీకు 30 లక్షల బిల్లు మేము శాంక్షన్ చేస్తాం, నువ్వు 20 లక్షల రూపాయలు మాకు 10 లక్షలు పంచుకొని నువ్వు 10 లక్షలు తినుకో. ఇది మళ్ళీ అది కూడా మనం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అయితేనే సాధ్యం, గవర్నమెంట్ మారితే కుదరదు. దాంతో కాంట్రాక్టర్లు పక్క వెళ్ళిపోయారు. ఇప్పుడు అంతా ఎవడు ఎమ్మెల్యే బెనామీలు, కార్పొరేటర్ల బెనామీలు, వీళ్లే పనులు చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా ఇప్పుడు లెక్కేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ తీసుకునే వాళ్ళందరూ కూడా చక్కగా 28 కల్లా బిల్లులు క్లియర్ చేసేసుకోండి. 28 తర్వాత మీరు ఏ కాంట్రాక్ట్ తీసుకోకండి, తీసుకుంటే వెంటనే ముందు అడ్వాన్స్ తీసుకుని చేసుకోండి డబ్బులు. ఎందుకంటే చంద్రబాబు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చిన పనులను కూడా జగన్ ఆపాడు, జగన్ అడ్వాన్స్లు ఇచ్చినవి కూడా చంద్రబాబు ఆపాడు.